నిన్న మే 2వ తారీఖున అమరావతి పునఃప్రారంభ శంకుస్థాపన పనులు అనేవి జరిగినాయి. ఒక భారీ బహిరంగ సభ అయితే జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రావడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులు, కేంద్ర మంత్రులు అందరూ రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ సభా వేదికలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ వీళ్ళ ముగ్గురి మాట ఒకటే అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. అసలు ఆ మాట ఏంటి అని అంటే ముఖ్యంగా రాజధాని గురించి చాలా కీలకమైన విషయం చెప్పడం జరిగింది. అది ఏంటి అని అంటే ముఖ్యంగా అమరావతి రాజధాని అనేది 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి ముందు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎందుకు అనంటే 3 ఏళ్లలో రాజధాని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము గతంలో చెప్పిన మాట అమరావతి రాజధాని పూర్తి చేస్తాము, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది కడతాము, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాము, అభివృద్ధి బాటలో నడిపిస్తామని ఏదైతే చెప్పారో ఆ మాట నిలబెట్టుకోవడానికి కేవలం 3 ఏళ్ళు మాత్రమే చెప్పారు. ఆ 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేయడం అనేది 99% అసాధ్యం. మరి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 40 ఏళ్ల రాజకీయ నాయకుడు, అనుభవజ్ఞుడు, ముఖ్యంగా విజనరీ లీడర్ అని ఏదైతే చెప్తారో ఆ నైపుణ్యాన్ని అంతటినీ కూడా ఇక్కడ ఉపయోగించి ఏదైతే ఈ అమరావతి రాజధాని ఉందో దాన్ని 3 ఏళ్లలో పూర్తి చేసినట్లయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సాధించిన గొప్ప ఘనత ఏదైనా ఉంది అని అంటే అది కేవలం అమరావతి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలా మంది వరకు కూడా 3 ఏళ్లలో రాజధాని అవ్వుద్దా లేదనేది పక్కన పెడితే పథకాలు ఇస్తేనే మనం గెలుస్తాము, పథకాలు ఇస్తేనే నాకు ఓట్లు వేస్తారు అనుకోవడం చాలా వరకు కూడా భ్రమ. ఒక రాష్ట్రానికి రాజధాని అనేది ఒక తల్లి లాంటిది ఒక రకంగా చెప్పాలంటే. మరి అటువంటి తల్లి లాంటి స్థానాన్ని పూర్తిగా కూడా చేసినట్లయితే ఇంకా పెట్టుబడులు పెరుగుతాయి, ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ పెరుగుద్ది. ఆల్రెడీ అమరావతి చుట్టూ కూడా ఔటర్ రింగ్ రోడ్ హైవే అనేది ప్లాన్ చేయడం జరిగింది. దాంతోపాటు మెట్రో రైలు ప్రాజెక్ట్ అనేది ఓకే చేయడం జరిగింది. దానితో పాటు అమరావతికి ఒక రైల్వే లైన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకోవైపు ఎయిర్పోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కొంత సమాచారం అయితే ఉంది. ఇన్ని సదుపాయాలు అమరావతికి ఒకేసారి వచ్చినట్లయితే, అంతేకాకుండా అది కేవలం 3-4 ఏళ్లలోనే పూర్తయిందనంటే ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశంలో ఉన్న 5 మెట్రోపాలిటన్ సిటీలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంకొకటి అదనంగా యాడ్ అవుద్ది. అది కేవలం ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి అని మనం అయితే చెప్పుకోవచ్చు. దానితో పాటు ముఖ్యంగా ఇప్పటికే దాదాపుగా 4 లక్షల కోట్ల వరకు కూడా ఐటీ కంపెనీసే కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీసే కానీ, లేదంటే ఇంకొక రకమైన ఇండస్ట్రీసే కానీ, ఏది ఏమైనా కానీ 4 లక్షల కోట్ల వరకు కూడా శంకుస్థాపనలు జరిగాయి. ఈ అమరావతి 3 ఏళ్లలో పూర్తయినట్లయితే ఇంకా ఎన్నికలకి ఒక సంవత్సరం సమయం అయితే ఉంటుంది. ఆ సంవత్సరంలోగా ఇంకా మిగిలిన కంపెనీలు కూడా రావడం జరుగుద్ది. ఈ 3 ఏళ్లలో ఇంకో కొన్ని కంపెనీలు రావడం జరుగుద్ది. ఓవరాల్ గా చూసుకున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది కేవలం 10 ఏళ్ళు 15 ఏళ్లలో జరగాల్సింది 5 ఏళ్లలో చేసి చూపించారు అని చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురి సారథ్యం వల్ల ఇది జరిగిందని చెప్పుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బలంగా నమ్ముతారు. మరి అదే కానీ జరిగితే అంటే 3 ఏళ్లలో రాజధాని అభివృద్ధి అనేది జరిగితే, రాజధాని పూర్తిగా 100కి 100% పూర్తయినట్లయితే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వమే వన్ సైడ్ గా గెలుస్తుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందున్న సవాళ్లు ముఖ్యంగా పథకాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాల్లో రాజధాని కట్టడం అనేది చాలా కీలకం. దానితో పాటు పోలవరం ప్రాజెక్ట్, ఈ రెండు కూడా ఈ 5 ఏళ్లలో పూర్తి చేసి 2029 ఎన్నికలకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానిదే మళ్ళీ గెలుపని మనం అయితే బలంగా చెప్పవచ్చు. ఇప్పటికే కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఆగింది. విశాఖ రైల్వే జోన్ వచ్చింది. మెగా డిఎస్సికి సంబంధించి ఉద్యోగాలు భర్తీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ వేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో కీలకమైన మార్పులు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలు, ఎలక్ట్రిసిటీ సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఇంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయడాలు, వాళ్ళకు కూడా మంచినీటి సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా కీలకమైన అభివృద్ధి. వాటితో పాటు ఇప్పటికే కూడా ముఖ్యంగా పెన్షన్ అనేది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వితంతు పెన్షన్లు కానీ, ముఖ్యంగా వికలాంగుల పెన్షన్లే కానీ, ముసలి వాళ్ళే కానీ వీళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వనంత పెన్షన్ అనేది కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని విషయాల్లో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది కాబట్టి 3 ఏళ్లలో అమరావతి రాజధాని, పోలవరం పూర్తి చేసినట్లయితే రాబోయే 10-15 ఏళ్ల వరకు కూడా కూటమి ప్రభుత్వం వన్ సైడ్గా అధికారంలోకి రావడం జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా ఖచ్చితంగా రాజకీయాలను విరమించుకోవడం జరుగుద్ది. మరి చంద్రబాబు నాయుడు గారి ముందున్న ఈ 3 ఏళ్ల రాజధాని సవాలు ఏదైతే ఉందో
అది ఏ విధంగా నెగ్గుద్ది అనేది మనం అయితే చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యం అని చెప్పాలి. మరి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఖచ్చితంగా మరి 3 ఏళ్లలో రాజధాని నిర్మించినట్లయితే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంతకంటే కూడా గొప్ప ఇష్యూ అనేది ఇంకోటి ఉండదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వన్ సైడ్గా కూటమి ప్రభుత్వాన్ని నెగ్గించడం అయితే జరుగుద్ది. మరి ఏం జరుగుద్ది? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ సారథ్యంలో ఎటువంటి అభివృద్ధి అనేది జరుగుద్ది అనేది ఈ 3 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూడాలి.